100 కిలోమీటర్లు కుప్పం వెళ్ళాడు ఆ సన్నాసి. అది ట్రాన్స్ఫర్ అనరా? మంగళగిరిలో పుట్టి పెరిగాడు లోకేష్ ఒప్పుగాడు. వీడేమైనా అక్కడ గోళీలు ఆడాడా, చదువుకున్నాడా, అక్కడ పుట్టాడా, అక్కడ ఏమైనా పెరిగాడా, అక్కడ ఏమైనా ఇల్లు ఉందా, ఆడి కొంప గోడు ఏమైనా ఉన్నాయా? ఆడు మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు? బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా? బాల హిందూపూర్ ఎట్టెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఎన్టీఆర్ ఎట్టెళ్ళాడు, తెక్కలు ఎట్ట పోటీ చేశాడు, తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు, హిందూపూర్లో ఎట్ట పోటీ చేశాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇన్నిసార్లు. నల్గొండలో పోటీ చేశాడు, కలవకుర్తిలో పోటీ చేశాడు. ఎన్ని దొంగ మాటలు, 420 మాటలు. చంద్రబాబు అనేవాడు ఒక 420 దొంగ. వాడి చేస్తే సంసారం, ఇతరుల చేస్తే వ్యభిచారం అని చెబుతాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు, ఆ కులాలు సమీకరణ వలన ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు, మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి 100% గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఉంది. సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది, ఎట్లలో పుట్టి ఇక్కడ వచ్చి ఎందుకు పోటీ చేసిందని అడిగితే ఏమర్థం చెబుతారు? వెళ్ళి బళ్ళారిలో పోటీ చేసింది, ఏంటి బళ్ళారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా? యూపీలో పోటీ చేసింది, యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం? రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు? ఇవన్నీ పనికిరాని మాటలు. మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు, కాశీలో. ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు లాంటి పనికిరాని వెధవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు టైం వేస్ట్ కాకపోతే? ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి. దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు. 7 సీట్లు ఆయన సీట్లు వీళ్ళు తీసుకుంటారు. రేపు ఇంకొక 10 రోజులు అయితే రోడ్డు మీద పడి కొట్టుకుంటారు. అది చూడండి సినిమా. సార్ 21వ తారీఖు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీలో అసమ్మతి నేతలతో కూడా ఆవిడ మాట్లాడుతున్నట్టుగా కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల, కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా. ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందుల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది. కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయినాయి. కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది. నరసాపురం అక్కడ రాజోళ్ళు. 3వ ప్లేస్ ఎవడు? టీడీపీ. నరసాపురంలో 2వ ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ 3వ ప్లేస్. భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ 2వ ప్లేస్కి వస్తే 3వ ప్లేస్ డిపాజిట్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఎత్తే 3వ ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు. డిపాజిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబుని అడగండి, సాయంత్రం వస్తాడు. అరే బాబు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా, డిపాజిట్లు పోతాయని వెళ్ళి ఆయన అడగండి. బ్రాండ్లు అవునా కాదా? దోపిడీ అవునా కాదా? దోపిడీని అరికట్టాలా లేదా? ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు. 20,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు. అయిపోయింది ఆయన పని. సిగ్గైనా ఉండాలా? ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది. వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? అన్నీ పెరిగాయా లేదా? దీనివల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా? అందరూ నష్టపోయారు. ఒక వర్గం కాదు, ఒక చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్న వ్యక్తి, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక రైతు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సకాలం నీళ్ళు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు సమస్యలు కదా, అన్ని సమస్యలే. ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికి మాలిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. అన్నీ పెంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పన్నులు కానీ, పెరిగిన ధరలు కానీ 4 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన 4 నుంచి 6 లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన, సుపరిపాలన, పేదవాళ్ళకి కష్టాలు లేకుండా వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళని ఆదుకునేది సరైన ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఇది ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను, ఊరూరు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని, అమరావతి నిలిచిపోతుందని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు, అమరావతిని చెడబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది. మనం ఇబ్బందుల్లో పడ్డాం. అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పనులేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత టైం అయినా మాట్లాడుతూ ఉంటే ఒక పెత్తందారు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నాను. దగ్గర 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్, విదేశ విద్య, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, రైతులకు సబ్సిడీలు, బీసీలకు సంబంధించి 30 పథకాలు, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీ పథకాలు, మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు. పేదవాడికి, పెత్తందారికి పోరాటమని. ఈ దేశంలో అసలైన సిసలైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదవాడు నిరుపేదయ్యాడు. ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన లెక్కలే చెప్పాయి. 510 కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం. జగన్ ఒక రాజకీయ వ్యాపారి. అధికారం అంటే అతనికి ఒక దోపిడీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో, తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు. దేశంలో ఉండే సంపదంతా కొల్లగొట్టారు. కడాన మన కోహినూరు డైమండ్ కూడా
ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపదంతా కూడా ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా,